ప్రైజ్ ద లార్డ్. మత్తయి సువార్త 5:14లో దేవుడు ఈ మాటలు మన కోసం చెప్తున్నాడు. ఏంటి అంటే, నువ్వు అంటే నువ్వు, నేను, మనందరం కూడా ఈ లోకానికి వెలుగై ఉన్నాము. వెలుగు అని చెప్పంటే ఏంటంటే, అక్కడ చీకటి ఎంత మాత్రము లేదు అని చెప్పి అర్థం. వెలుగై ఉన్నాము అని చెప్పంటే ఆ వెలుగు ఎలా ఉపయోగపడుతుందో ఒకసారి ఆలోచించండి. ఒక చీకటి గదిలో వెలుగు ఉంటే చీకటి ఉండదు. మనం రోడ్డు పైన నైట్ టైంలో వెళ్తున్నప్పుడు మన బైక్ కానివ్వండి, కార్ కానివ్వండి, ఒక లైట్ వేసుకున్నప్పుడు మనకు ముందున్న మార్గం అంతా కూడా తేటగా కనిపిస్తుంది. ఒక టార్చ్ కొడితే కూడా నైట్ టైంలో మనకు ఆ వెలుగు కనిపిస్తుంది. అంటే మనము ఆ వెలుగే ఉన్నాము. అది ఎప్పుడు అంటే దేవునిలో మనం నిలబడి దేవునితో నడుస్తూ వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థిస్తూ ప్రార్థనాపూర్వకంగా జీవిస్తూ వాక్యానుసారంగా జీవిస్తే మనం వెలుగై ఉన్నామని చెప్పి ఒక వాక్యం యొక్క సారాంశం. కాబట్టి దయచేసి మనం వెలుగై ఉండాలంటే మన లోపల చీకటి ఎంత మాత్రం కూడా ఉండడానికి వీల్లేదు. ప్రైజ్ ది లార్డ్.